మీకు పిల్లలు ఇప్పుడు పెట్టించిన అక్షరాలు దిద్దుమన్నా మరి ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడకుండా దిద్దు. నేను మళ్ళీ ఇట్లా ఇట్లా రౌండ్గా అడుగుతా, చెప్పకపోతే దెబ్బలు తింటారు. సరేనా? పిల్లలు ఇప్పుడు మనము ఏబిసిడీలు నేర్చుకుంటున్నాం కదా, ఇప్పుడు స్లేట్ పైన నేర్చుకుంటున్నాం కదా. ఫస్ట్ గింజల పైన నేల పైన రాసినాము. ఇప్పుడు ఈ అక్షరాలను దేనిపైన రాస్తున్నాము? పలక మీద రాస్తున్నాం. కాబట్టి పలక మీద మీరు అందరూ నేను మీకు అడిగినప్పుడు వచ్చి నాకు రాసి చూపించాలి. సరేనా? సరే. అనన్య రాయ్. వచ్చిందా నీకు? ఆమె రాండ్రా. అందరు వచ్చినాక పోండి, జల్లి జల్లి పోండి. మీ డాడీ చెప్తా ఉన్నావు కదా. మళ్ళా మళ్ళా కొడుకుతుంది చిచర్ బల్పం లేదని చెప్తుంది. జీరాయ్. జీ జీ ఏం రాసినావు చెప్పు. ఇప్పుడు ఇదేం రాయాలి? జీ జీ రాయ్. ఒకసారి ఎడమ చేతితోనే ఒకసారి కుడి చేతితో ఎందుకు రాసావు? ఒకటే చేతితో రాయమని నీకు చెప్తూనే ఉన్నా కదా. దీనికి తెలవట్లేదు. ఇట్లా వస్తుంది. ఎట్లా వస్తున్నా జీ? ఇట్లా. ఇదేంటిది? జీ అయినాక ఏమొస్తుంది? హెచ్. హెచ్ అయిన తర్వాత ఐ. ఐ అయిన తర్వాత జే. ఇప్పుడు ఏం రాస్తామంటే GHIJ అనుకుంటా దిద్దు. సరేనా? అక్కడ ఉంచుకో. నువ్వు రారా. ఇప్పుడు మంచి కూర్చోను. అమ్మ మా పాపకి ఇప్పుడు ఈ రాయ్. ఇంకొకటి
జీ రాయిరా. కిందికి ఇట్లాను. వెరీ గుడ్. హెచ్ రైట్. హెచ్ అక్కడ జీ హెచ్. వన్ ఒకటి ఏ ఇప్పటిదానికి వాడు వేసిందని మళ్ళీ టాయిలెట్ టాయిలెట్ అంటున్నావు అట్లనే. ఏంటి ఇవి చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్పు. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి ఒకసారి దానికి. కొట్టండి క్లాస్. ఎంతవరకు రాసింది రోజు? జీ వరకు రాసి జీ హెచ్ వరకు రాసి రాసినా మళ్ళీ ఒకసారి నువ్వే దిద్దు. నేను మళ్ళీ అడిగినప్పుడు చెప్పు సరేనా? సాత్విక్ నువ్వు రా. సాత్విక్ నువ్వు రాసినావు మళ్ళీ రాయమని చెప్తే నువ్వు రాయలేవు. మళ్ళీ ఒకసారి ఇక్కడ రా. ఇప్పుడు శివ నీదే. నీకు ఇప్పుడు దాకా పెట్టించిన నువ్వు దిద్దినావు కరెక్ట్ తెలియాలి కదా. సాత్విక్ ఇప్పుడు దాకా ఏమేమి రాసినావు? ఏబిసిడీలు ఇప్పుడు దాకా రాసిన గుర్తున్నాయా? ఇప్పుడు రాస్తావా మరి? ఏ రాయి చేయొద్దు. కొంచెం పెద్దగా రాయి. నాకు కనిపించాలి. కళ్ళు కనిపించాలి. మాటలు ఎందుకు వస్తున్నాయి తల్లి? రాసిన తర్వాత మాటలేనా? డి డి అట్లా కాదురా. ఇట్లా కొట్టి ఇట్లా గీత కొట్టు ఫస్ట్. నువ్వు ఇట్లా ఫస్ట్ గీత కొట్టు. ఇప్పుడు దానికి ఇట్లా అన్నావు కదా. ఇట్లా ఏమైరా ఒకసారి మర్చిపోతువారా? ఇట్లా ఇట్లా అనాలని చెప్పాలా? ఇక్కడ చూడు అది ఈ రాయి. ఎఫ్ రాయి. ఏమేమి రాసినావు ఒకసారి చెప్పు. ఏం రాసినావు మళ్ళీ ఒకసారి చెప్పు. రాసినావా? ఇప్పుడు ఏం చేస్తావంటే ఇప్పుడు ఇక్కడ డబ్బాలు ఉన్నాయి కదా. ఈ డబ్బాలో సేమ్ రాయి నాన్న సరేనా? మళ్ళీ తొందరగా వచ్చేస్తుంది. ఎల్లు అడుగు కూర్చోపో. ఇప్పుడు శివ వస్తాడు. శివ ఇప్పుడు రాసి పెట్టలే నాకు. చూపిస్తేనే నీకు నోట్బుక్ లో రాపిస్తా. ఏబిసిడీలా హోంవర్క్ ఉంది కదా. హోంవర్క్ బుక్ బుక్ లో రాయాలి కదా. మరి ఫస్ట్ స్లేట్ పైన రాయండి. వాటి సేమ్ ఎట్లున్నది అట్లా రాయండి. ఏ రాలే నువ్వు రా. నువ్వు పక్కకు పెట్టేది దిద్దు. ఏ రాయి నువ్వు కొంచెం మంచిగా ఏమమ్మమ్మ దారాలతో నింపిస్తున్నావు. మోక్షిత ఇప్పుడు నువ్వే ఏబిసిడి రాసేది. ఆడ పక్కకు రాసి పెట్టినావు మంచిగా. సిరై డీరై హారం లేదారా? అంత సన్న మెల్లగా రాస్తున్నావు. ఈ రై వాటిని
నీకు ఇద్దుమన్నా సాధి బండకేసి కొట్టుమని అంటున్నావా? మంచి కూర్చోను ఇట్లా లైన్ ఇట్లా కింద కొట్టు. ఎఫ్ రైట్ అట్లనే ఏమైతుంది శివ నీకు? ఇప్పటిదాకా రాసింది దిద్దు మంచి చెప్పినప్పుడు దిద్దు నీకు రాదా? ఇది ఈఎఫ్ ABCDEF రాయి. మనం ఒకసారి రాయి ఇక్కడే నువ్వు ఓకు. ఇదే గట్టిగా రాయి పైననే ఏ పైన గట్టిగా రాయి. నువ్వే రాసినావు కదా. నువ్వు మళ్ళీ ఎక్కడ పోవద్దన్నా నా ముందుకు రా. ఏ పైన గట్టిగా రాయి. నాకు ఏ కనిపిస్తలేదు. గట్టిగా రాయాలి. అన్నం తినలే అట్లా రాయాలి. మధ్యలో గీత మీ తాత వచ్చి కొడతాడా? కొట్టా. ఏముందిరా ఏ మధ్యలో గీత కదా. ఏంటది? అట్లా తిన్న కదా ఏం రాసినావు చెప్పు. ఈ కదరా ఏ ఏ అడుంది. ఏ తర్వాత ఏముంది? ఏ ఏ తర్వాత అది నువ్వు మూస నేనే తీసుకొస్తా కూర్చోను. చెప్పరా ఏంది ఇది? ఏ ఇది 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 ఈ ఇది ఎఫ్. ఫోరెడ్కి వచ్చే వచ్చిందిరా ఎఫ్. ఏ బి సి డి ఈ ఎఫ్. ఉన్నాయా అక్షరాలు ఎఫ్ వరకు? ఉన్నాయా? అక్కడ కూర్చొని తింటూ వీటినే. మోక్షిత గుండమ్మా ఇక్కడ నీకు అక్షరాలు రాసేటప్పుడు టాయిలెట్ మళ్ళీ వస్తుంది. ఏం చేయాలి? ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు మా స్కూల్కి? ఎత్తాలా వేసుకుంటా. రాయ్ ఏ రాయ్. బ్యాగ్ పెట్టండి. తినకండి దెబ్బలు తింటారు. మరి మోషన్స్ అయితే అని చెప్తుంటే కూడా అంటాం కదా. మీకు ఎందుకు తెచ్చిన స్కూల్కి? సి రాయ్. సి 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 దెబ్బలు తింటావు చూడు. సి ఎక్కడ? సి ఇట్లానే అన్నాలి అని చెప్పిన. అట్లా. డి డీరా మంచిగా రాయి.
అవన్నీ దిద్దండి, వాటి దిద్దండి. లేచి ఇక నాకు టీచర్ రాపించింది, ఇక నాకు ఏం పనిలేదు ఇక స్లేట్తో అనుకుంటున్నా. మంచిగా నువ్వు కూడా ఇగో ఈ పలక మీద ఇట్లా రాసినావు, ఇరవై ఇవి రాసినాయి. దిద్దు. ए तू तख्ती निकाल, ABCD लिखना इसमें। ए तू लिखना, तुम्हारा तख्ती में है ना? దిద్దండి ఫస్ట్. ఇది బరువు చెప్తాంరా. 6 ఉండేనా? ఇప్పుడు మళ్ళీ టెక్ ఎగ్జామ్ ఉంది కదా, అట్లానే ఒక పండ పెడదామా? దాంట్లో ముస్తాడా? పండుగ పెడుతుంటాం అలా చేయాలి. ఎక్కడ రెడీ చేసింది ఆయన తన 100 రూపాయలు ఆయన ఆలోచన ఆనందపడాడు. అక్కడికి ఎక్కడ ఉంటాడు తయారైతే చాలు. దిద్దండి రా, నేను మీ దగ్గరకు వస్తున్న, దెబ్బలు తింటే చూడండి రా. ఆమె వినట్ నువ్వు చూడు, నీ పని నువ్వు చేసుకోవాలి. వినట్ మిమ్మల్ని దిద్దుమని చెప్తే నువ్వేం మాట్లాడుతున్నావు? దిద్దు, దిద్దండి ఫస్ట్. చాలా వీక్ అవుతుండేవాళ్ళే వీడు. మాన్ 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 ఏదో అక్కడ తలకడ అసలు ఇది ఫుల్ ఏ చూసండి. అందుకే చాలా వీక్ అయ్యింది. మాన్ 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 ఓ అక్కడ తలకడ పట్టుకో. మాన్ 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 రా. 60 రూపాయలు. ఏమైందిరా ఏడుస్తున్నావు? అవును మాన్ మాన్ చాలా వీకున్నాడు కదా లావణ్య.
తినడు ఏమీ తినడు అంతా బెట్టకు ఒప్పుకుంటాడు మంచి కూర్చోండి ఫస్ట్ మీరు మంచి కూర్చోండి జరుగు ఇక్కడ జరుగు జరుగు